రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా బడంగ్పేట కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బడంగ్పేట్ చౌరస్తా వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బడంగ్పేట్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి మాట్లాడుతూ ఆనాడు సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతో కష్టపడి రాష్ట్రం ఏర్పాటుకు కృషి చేస్తే ఈనాడు కేసీఆర్ వారి కుటుంబ సభ్యుల ఆస్తులు పెంచుకునే పనిలో పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మన నీళ్లు మన నిధులు మన నియామకాలు చేపట్టి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ బిల్లును జారీ చేస్తే కేసీఆర్ వారి కుటుంబ సభ్యులు తమ ఆస్తులను పెంచుకోవడానికి కుట్రలు చేస్తూ నిరుద్యోగ యువత పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని వాపోయారు. రానున్న ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, మహేశ్వర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి, బడంగ్పేట్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు అమృత నాయుడు, ఎన్ఎస్యుఐ నాయకులు తదితరులు హాజరయ్యారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా శుభాకాంక్షలు. మరి గౌరవనీయులు సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుందాం. ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ప్రాణాలు బలిదానం చేసుకున్నారు. మరి ఆ ప్రాణాలు బలిదానం చేసుకున్న తరుణంలో ఆ బాధను చూసి మన సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినారు. ఉద్యోగాల కోసం విద్యార్థుల ఆకాంక్ష నెరవేరడం కోసం తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రం రాబందుల చేతిలో బందీలాగా మారింది. ఆ రాబందుల చేతిలో బందీ నుంచి విముక్తి చేయాలని పోరాడడానికి మనతో కలిసికట్టుగా అందరూ కూడా ముందుకు రావాలని తెలియజేస్తూ ఈ రాబందుల బందీ నుంచి విముక్తి చేసి మరి మనం ఎందుకైతే స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామో, ఏ హక్కుల కోసం స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ హక్కులని నెరవేర్చుకునే విధంగా ప్రతి ఒక్కరం కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ ఆకాంక్ష నెరవేరాలంటే ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉంది. పని చేద్దామని చెప్పేసి కూడా పిలుపునిస్తూ ఈ రోజు తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే మరి విద్యార్థుల ఆకాంక్షలు కూడా నెరవేరట్లేదు. విద్యార్థులు అందరూ కూడా కలిసికట్టుగా మరో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. మరి ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి బోయపల్లి రాఘవేందర్ గారు యూత్ అధ్యక్షుడు, అలాగే ఎన్ఎస్యుఐ మహిళా కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మరియు కార్పొరేటర్లందరికీ కూడా పేరు పేరున మహేశ్వరం నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులకు కూడా నివాళులు అర్పిస్తూ వారిని కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మహేశ్వరం నియోజకవర్గం నుంచి సిరిపురం యాదయ్య గారు మరి ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. మరి ఆయన కూడా ఈ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈరోజు అక్కడ సిరిపురం యాదయ్య విగ్రహాన్ని కూడా వెళ్ళడం అవసరం ఉంది. వెళ్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన నేతలందరికీ కూడా హృదయపూర్వకంగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.